ఆ, అందరికీ నమస్కారం. మిత్రులందరికీ ముఖ్యంగా 2 రోజుల నుంచి ఏదో బాధ, కడుపులో బాధ దహించేస్తూ ఉందమ్మా. ఆల్రెడీ పొద్దున మాట్లాడుకున్నాం. పెహల్గాం సంఘటనలో జరిగిన ఆ, తోటి భారతీయులు చనిపోవటం, చాలా దయనీయమైన పరిస్థితిలో చనిపోవటం బాధ కలిగించింది. అట్లాగే ఈ షరీఫ్ గడి బాధ ఏందో, ఈ షరీఫ్ గడి బాధ పగోడు కూడా వద్దురా నాయన. కోర్స్ వాడు పగోడేగా మనకి, వాడు పడాలనుకో. కాకపోతే వరుస ప్రకారం మనం ఏమనుకుంటాం, ఈ బాధ పగోడు కూడా రాకూడదు నాయన అనుకుంటాం. అంత బాధగా ఉన్నాడు అబ్బాడు. ఎందుకో మీకు వివరిస్తా. వాడు ఎందుకు బాధపడుతున్నాడు, ఏమని, ఏం చేస్తాను. గత కొద్ది కాలంగా చూసుకుంటే పాక్ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. అది అందరికీ తెలిసిందే. ఏదో దిక్కులేని నాయుళ్ళు ఏదో తింటూ ఉంటారు, బతుకుతూ ఉంటారు, వాళ్ళ బాధలు పడుతూ ఉంటారు. ఏడ భారతదేశంతో వాళ్ళు పోటీ పడే అవకాశమే లే. మన మోడీ గారు వచ్చిన తర్వాత మనం ఎక్కడో ఉన్నాం, వాళ్ళు ఎక్కడో ఉన్నారు, పోటీ పడలేరు. చూసారా మీరు? టీవీలో చూస్తూ ఉంటే బ్రెడ్ ఏమో 500 రూపాయలు అంటుంటే, పాలేమో 300 అంటుంటే, లీటర్ నీళ్ళేమో ఇది. ఇట్లాంటి పరిస్థితుల్లో వాడు చిక్కుకుపోయా. ఆర్థిక వ్యవస్థ ఏమో ముందు కదలకపోయా. ప్రజలేమన్నా ఓ పక్కన తిట్టుకుంటూ ఉంటారు, ఇంకో పక్కన బలూచి ఆర్మీ వాళ్ళు తిరుగుబాటు చేస్తుంటారు. కాజీ పఖ్తూన్ఖ్వా వాళ్ళు ఒక రకంగా వాళ్ళు ఫైట్ గన్ను పట్టుకుని వాళ్ళు తిరుగుతుంటారు. సింధు ప్రావిన్స్ వాళ్ళు మాకు స్వతంత్రం కావాలంటే మిగతా పంజాబు. ఏమి సమాధానం చెప్పాలో ఈ ముసలాయనకి అర్థం కాక 77 వయసులో ఎప్పుడు గుండె అయిపోద్దో తెలీదు. అట్లా ఉందరని ఆయన ఈ పరిస్థితి చూస్తే దీని దెబ్బకి సహజంగా ముసలోళ్ళకి బ్రెయిన్ చెడిపోవడం ఖాయం. వీడికి చెడిపోయింది, వాస్తవమే అది. అయితే దీన్ని సెటరేట్ చేయాలా. ఎట్లా సెటరేట్ చేయాలా? వీడికి చేతనైంది ఏమి? అదేమన్నా గత పాలకులు ఉంటే, అరే బాబు ఏదో ఒకటి చేసేవాడు ఢిల్లీలో. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు కాకపోయానే, మంచి కాలేజీ లీడర్లు ఉంటారు. ఈ అబ్బాయి ఏం చేశాడు? ప్లాన్ చేసుకున్నాడు, వర్కౌట్ కావట్లా. అట్లీస్ట్ బెట్టింగ్ ఆడదాం అనుకున్నాడు వీడు. మొన్న T20 వరల్డ్ కప్ మేము చేస్తాం అంటే, సరే పోనీరా బాబా అని చెప్పేసి మన వాళ్ళు వదిలితిరి. బెట్టింగ్ తీరా చూస్తే విదేశీ ఆటగాళ్ళేమో పాకిస్తాన్కి పోయి ఆడేదానికి భయపడిపోతూ ఉంటే, వాడేమో స్టేడియం అంతా వెలవెల, ఒక టికెట్ కొనేవాడు లేడు, పాడు లేడు, ఖర్చు అంతా ఈడికి. భారతదేశం ఏమో దుబాయ్లోనైతే ఆడతానని భారతదేశం కూర్చుండే. వినోదం అంతా దుబాయ్లకి, డబ్బులంతా దుబాయ్లకి, ఖర్చు అంతా ఈడికి. అరే బెట్టింగ్ చేసే అవకాశం కూడా పోయింది నా ఆయాలకి. ఇక ఏం చేయాలా? కుడితిలో పడ్డ గిల తనుకు వస్తూ ఉంటాయి. ఇక అట్లాగే పాత పద్ధతి ప్రకారం వీళ్ళకి మనకి తెలిసిందేగా. తెలిసినప్పుడు ఏం చేస్తారు? తెలిసిన విద్యనే మళ్ళీ ప్రయోగిస్తున్నాయి. ఎందుకంటే బ్రెయిన్లో వీళ్ళకి మోకాళ్ళు ఉంటాయి కదా. బ్రెయిన్ పాతకాలంలాగానే పాత పాలకులే భారతదేశంలో కూడా అనుకుని ఈ బలూచిస్తాన్ని వీళ్ళందరినీ సంఘటితపరచాలంటే ఏదో ఒక వారు, ఏదో ఒక ఎలిగేషన్ చేసేస్తే, 2-3 చంపేస్తే, భావోద్వేగాలు రగిలితే పాకిస్తాన్ వీళ్ళంతా నాకు జేజేలు కొట్టేస్తారని మనోడు పిచ్చి భ్రమలో ఉండిపోయా. తీరా చూస్తే ఏమైంది? దానికి వెళ్ళి అమాయక పౌరులను పొట్టను పెట్టుకున్నాడు. ఈ వార్త ఏమో మోడీ గారికి తెలిసిపోయా. మోడీ సామాన్యుడు కాదు. ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటా, జాగ్రత్తగా కన్నబిడ్డలను కాపాడుకుంటా, ప్రజల్ని ప్రపంచ దేశాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఒక మహా వ్యక్తి, ఒక మౌన మునిలా కూర్చునే ఒక ముగ్ధ మాంత్రికుడు. ఆయనకి ఈ న్యూస్ ఎప్పుడైతే వచ్చిందో ఒక్కసారిగా పరశురాముడికి కోపం వస్తే ఏమవుద్ది? తపస్సు చేసుకున్న పరశురాముడికి దెబ్బకి బ్రహ్మాస్త్రం తీసుకుని ఆయన బయలుదేరి ఒక చేతితో బ్రహ్మోత్సవ క్షేపణ పెట్టుకున్నాడు. ఒక చేతితో గండ్రగొడ్డలు పట్టుకుని లేచి నుంచుండు. ఒకే గర్జన. మగవాడు ఒకసారి మాట్లాడితే ఆడంగది 60 సార్లు మాట్లాడుద్ది. వీళ్ళు ఆడంగుళ్ళు కదా, రోజు కూడా మాట్లాడుతుంటాడు. ఆయన ఒక్కసారే కొడితే దెబ్బ 1000 సంవత్సరాలకు ఉండాలా, గుర్తుండిపోవాలా అన్నాడు. అంతే, గప్చో పని ఏందో చేసుకెళ్ళిపోతాం అన్నాడు. ఇక అక్కడి నుంచి పట్టుకుందాడు ఆయన.
ఈ ముసలోడికి నాయన నరక యాతన అనుభవిస్తున్నాడు. 4 రోజులు అయింది, వాడు కూడు నీళ్ళు మానేశాడు, నిద్ర కరువైపోయ, ఏం జరుగుతుందో తెలీదు, ఎక్కడ పెట్టుకోవాలో తలకాయ తెలీదు. ఈ లోపల నలుగురిని పిలిచాడు. వాడు ఒక డైలాగ్ కొట్టాడు, ఆసిఫ్ మునీర్ గాడు. వాడు జంపు ఆడ పెళ్ళాం బిడ్డల్ని, వాళ్ళ ఫ్రెండ్స్ సన్నిహితులందరినీ కలిపి వాళ్ళ భార్యలందరినీ దుబాయ్ ఎక్కడికో పంపించేసాడు, దేటిని చేశాడు. 10-15 కలుగులు ఎత్తుకున్నారు, వీళ్ళంతా దాక్కుంది ఇంక తిరిగి. వీళ్ళ పని అయిపోయా. ఫస్ట్ రోజు ఏదో మాట్లాడేశారు. అయ్యా అక్కడ మోడీ ఉన్నది, అమ్మో ఆయన పెద్ద డైలాగ్ వేసాడు, ఇక మన కొంప కొల్లేరు అనుకున్నారు. ఎవడుగాడు జంపు. ఈ అబ్బాయి గుండె దగ్గర చెప్పాడు, ఎవడు లేకపోయా, సింగిల్ అయిపోయాడు మనిషి. ఇక అందుకని బిలాల్ భుట్టోని వాడిని వీడిని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏదో ఒకటి మాట్లాడంటారా నాయన అంటే, వాళ్ళకి తెలిసిందేమో చదువుకున్న వాళ్ళు కాకపోతే. పొద్దున్న లేచిన దగ్గర రక్తం అంటారు, ఏరులై బారుద్దంటారు, దానిలో తడిపేస్తూ ఉంటారు, దీనిలో వేసేస్తూ ఉంటారు. గుక్కొని నీళ్ళు లేవంటారు, నీళ్ళు లేవు, గొంతు అడ్డిపోతున్నాడు. నీళ్ళు వదిలితేనేమో కొట్టుకుని తెగిపోయాయి, మొత్తం ముజఫరాబాద్ మునిగిపోయి కూర్చుంది. ఇదిరా అబ్బాయి వీడి పరిస్థితి. నీళ్ళు లేకపోతే ఒక బాధ, నీళ్ళు ఇస్తే ఒక బాధ. సగం పాకిస్తాన్ కొట్టుకుపోయా. పొద్దున్నే లేచి టీవీ చూస్తే ఏముంది, వెళ్ళిపోతుంది పాకిస్తాన్, అరేబియా సీకి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంది. పోనీ భారతదేశంలో ఊరుకుంటారా? రోజుకొకటి చూపిస్తుంటారు. ఒక పక్క ఒక రోజు ఐఎస్ఐ విక్రాంత్ చూపిస్తే అమ్మ నేను కూడా చూడాల జీవితంలో. దాని మీద అన్ని ఫ్లైట్లు కూర్చున్నాయి, యుద్ధ విమానాలు, ఒకటి తర్వాత జై 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 అని లేచిపోతున్నాయి. అవి ఓ పక్కన ఇది అగ్ని అంటారు, ఇంకోటి అంటారు, త్రిశూల్ అంటారు, బ్రహ్మోస్ అంటారు. రోజుకొకటి బయటికి తీసి టెస్టింగ్లు కొడుతుంటే ఒకడు అంటాడు టీవీలోకి వచ్చి, ఇది 6 నిమిషాల్లో లాహోర్ దాక్కుద్దంటాడు. ఇంకోటి అగ్నిక్షేపం తీసుకొస్తారు, వాళ్ళే 2 నిమిషాల్లోనే ఇస్లామాబాద్ తబా అని అంటాడు. ఈ వార్తలు ఏంటంటే వాడికి ఏం చేయాలి చెప్పు? వాడికి ఎందుకు ఈ బాధల? 77 సంవత్సరాలు 70 వయసులో వాడికి ఈ బాధలు పడాలా? అన్నం మరక్కపోయా, నిద్ర రాదు. వెనకాల చూస్తే పోనీ కోఆపరేట్ చేస్తున్నారా ఇంత పెద్ద వాతావరణంలో? మళ్ళీ బలూచి రెబల్స్ మళ్ళీ స్టార్టు. వీళ్ళు ఎప్పుడు గన్ను పట్టుకుంటారా? అబ్బా ఇదే టైం రా అనుకుంటే భారతదేశం ఎక్కువ పెట్టింది అనుకుని మన పని మనం చేసిపోతాం. వాళ్ళు కాజీ ఫక్తం గురించి తాలిబాన్లు ఎవడు దారి వాడిది. శబాష్ నాయలకి నిద్ర కరువైపోయా. కామెడీ, ఫుల్ కామెడీ ఆడుకుంటా కూర్చున్నాడు. ఏం చేయాలో తెలియదు. మిత్రులా దూరం అయిపోయారు. చిన్నప్పుడు పోనీ ఆయుధాలు తీస్తాడు. ఎప్పుడు ఆయుధాలు తీస్తున్నాడు మనిషి? ఎన్నిసార్లు మాట్లాడతారు? అది మా దగ్గర 130 బాంబులు ఉన్నాయి, వేసేస్తాం. నిన్న అదే చెబుతాడు, ఇవాళ అదే చెబుతాడు, రక్తమై పారేస్తానంటాడు. ఎన్నిసార్లు వింటారు? ఎవడో ఎండు అయ్యళ్ళకి తలకేకవు మోడీ గారికి. పోనీ ఏమన్నా అమిత్ షా గారికి చెబుదామంటే ఆయన ఫోన్ ఎత్తే ఈయనకంటే ఇంకా సీరియస్ ఫెలో, మనకు తెలిసిందే. ఆయన మాటల మనిషి కాదు, చేతల మనిషి. చంపేస్తాడు. ఆయనతో పెట్టుకుంటే యోగిని పెట్టుకున్నా, ఆయన పెట్టుకున్నా మసేయిగా. ఇక ఎందుకంటే డైరెక్ట్ బుల్డోజరే కదా, మనకు తెలిసింది, వాళ్ళకి తెలిసింది కూడా అదే. ఇక చెప్పుకోలేడు. మిత్రులు ఎవరు అమెరికాకి ఫోన్ చేద్దాం, ఇదివరకంటే పోనీ ఏదో అంతా కొంత ఆదుకునేది. ట్రంప్కి ఫోన్ చేద్దాం, వాడు కన్నీర చేస్తుంటాడు. అట్లీస్ట్ పుతిన్ కన్నా చేద్దాం, శత్రువు మిత్రుడు కదా అని పుతిన్కి ఫోన్ చేస్తే అరే ఏమో చిరకాల మిత్రుడే కూర్చుని పోయి. అది ఏదైనా సహాయం చేసి చైనాకు మాట్లాడదామంటే పుతిన్తో ఏమవుద్దో గొడవ అవుద్దేమో అని చెప్పేసి వాడు రానంటాడు. ఏం చేయాలా ముసలోడు? ఎంతకాలం ఈ టెన్షన్ భరించాలి చెప్పు? ఇట్లాగేనంట. నేను ఒకసారి కథ విన్నా, మన చిన్నతనంలో నేను పుట్టానో మరి పోయాను తెలియదు, మరి లేదుగా, పుట్టలేదుగా. అప్పుడు హిట్లర్ ఇట్లా ఈ టెన్షన్ తట్టుకోలేకే నాకు డౌటే, వెళ్ళిపోతాడేమో, కాల్చుకుని చచ్చిపోవచ్చు నాకు తెలిసి. సూసైడ్ వాడే అటెంప్ట్ చేసేలా ఉన్నాడు. మరి మనిషి మానసిక ప్రవర్తన చూస్తే నాకు అట్లాగే అనిపిస్తుంది. కామెడీ చేయట్లేదు అబ్బాయి, మాట్లాడినంత వరకు మాట్లాడదాం, ఎందుకు నేను పలసనైపోవాలా పబ్లిక్ దగ్గర? గెలవలేమని తెలుసు, ఆ మినిట్లో చచ్చిపోదాం అని ఓ రకంగా ఎక్కడ లేని బాధలు అతను అనుభవిస్తున్నాడు. ఎవడు ఫోన్ ఎత్తేవాడు లేడు. అరే అట్లీస్ట్ ఢిల్లీ పాలకులు, పాత పాలకులు అన్నా ఉంటే వాళ్ళు ఏం చేసేవారంటే, అయ్యా స్వామి ఇట్లా బాధలు ఉన్నా, సరీఫా నేను ఉన్నాంలే, ఏదో కొద్దిగా మేకరక్తం పూసుకొని మాకు కూడా పోయి కొద్దిగా అనేసి స్టేట్మెంట్లు 2 ఇచ్చేవాళ్ళు. అటు నుంచి ఇన్ని స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు. మేము వాళ్ళ తలకాయలు తీసేమనేవాళ్ళు, రక్తం పూసుకొని మేము వీళ్ళు తలకాయలు తీసేమనేవాళ్ళు.
తర్వాత 4 రోజులకి సర్దుమణిగిపోయా గొడవ. అరే వీళ్ళేమో అట్టంటాడు కాకపోయా. ఎవరు మోదీకి ఇది అసలు డైలాగ్ చెప్తే కానీ అబ్బా వెనక్కి తగ్గేదేలే అంతా పుష్పనే. మీ ఎర్రి పుష్పాలు అవ్వడం ఖాయం అయిపోయాయి. అట్లీస్ట్ ఫోన్ చేద్దాం, అట్లీస్ట్ మోదీ గారు ఆడికి మనసులో ఉన్నది అదే. మోదీ గారు ఎట్లా కొట్టి ఈసారి క్షమించండి, మీరు అటాక్ చేసేసుకోండి, మనం ఊరకట్ల పైపైన పెట్టుకుంటాం అంతే. మా దగ్గర ఏమన్నా మీకు తెలిసిన గజని గోరి ఎప్పుడు నేను 10th క్లాస్ చదివేటప్పుడు గోరి దాన్ని ఎన్నిసేపు దానికి మా నాయనన్న సైకిల్ దొక్కేటప్పుడు రోజుకి ఆయిల్ వేసుకోరా చైన్కి అంటుండేవాడు. రోజుకి వేసుకుంటే మెత్తగా పోతూ ఉండేది సైకిల్. వీళ్ళ దగ్గర ఎప్పుడైనా ఆయిల్ వేసింది ఉందా? వీళ్ళు తింటమే సరిపోయింది. కానీ వాటిల్లో అయ్యేమన్నా ఇప్పుడు చూస్తేనన్నా కరాచీలోనన్నా ఏది గెలికినా అదే బయలిపోతూ ఉంది. ఆడి విమానం బయలుదేరంగానే పుట్టుకుని బయలిపోతూ ఉంది. ఆయుధాకరణలు ఏదైనా చేద్దామంటే అక్కడక్కడే వెళ్ళిపోతూ ఉంది. అది పిచ్చుకుట్టు పోగలని ఉండేలే మా దగ్గర చిన్నప్పుడు. పిచ్చుక బాంబులని గిర్రగిర్ర తిరిగి ఎవడింట్లో దూరి పుట్టుకుమంటదో తెలియదు. అట్లాగే వాడి బాంబు వాడిని ఎత్తున పడిపోద్దేమో, అక్కడే వెళ్ళిపోతాయి సగం అని వాడి భయమేసి చచ్చిపోతూ ఉంటాడు ఒక పక్కన. వీళ్ళకి ఫోన్ చేసేదో అంటే అస్సలు వీళ్ళు ససేమిరో ఫోన్ దిగిపోతాయి. కష్టాలు చెప్పుకుందాం, మోదీ గారు ఒకసారి క్షమించండి. అట్లీస్ట్ అమిత్ షా గారు మీరేం చెప్పండి. అసలు అమిత్ షా అసలు తీయడా. జయశంకర్ గారు చేద్దామంటే అసలు ఆ మాస్టర్కి అబ్బా తూనా బొడ్డు అసలు కదలడు ఆయన. అసలు ఈ చెప్పిన మాటలు ఎవరి దగ్గర ఉన్నావు? ఇక్కడ కూర్చుని ఉన్నందరూ ఢిల్లీలో ఇప్పుడు అట్లాంటి వాళ్ళే ఉంటారు. అరే అసలు ముఖ్యమంత్రి కూడా స్థాయి కూడా ఇప్పుడు యోగి ఉంటే యోగి ఏంది సంగతి? 25 కోట్ల మంది జనాభా పెట్టుకుంటున్నాడు. మీకంటే ఎక్కువ ఉంది ఆయన రాష్ట్రంలో జనాభా. మీరు ప్రధానమంత్రి అనుకున్నారు, ఆయన ఓ రకంగా మీకంటే పెద్ద ప్రధానమంత్రే. ఆయనకి చెబుతామంటే ఆయన అసలు ఆయన కంప్లీట్గా మాటల మనిషి కాదుగా, చేతలేక డైరెక్ట్ బుల్డోజర్ వేసుకుని లాహూర్ వచ్చేస్తాడు ఆయన. కొత్త అబ్బాయి. సినిమా అయిపోయింది, చిరిగిపోయింది, చిరిగిపోయింది అనేది తెలిసిపోయింది. నీ కామెడీ బతుకంతా బట్ట బయలైపోయా. ఎవ్వరన్నింటున్నారా? ఒక్కడు. ఆర్థిక వ్యవస్థ కొనారు వెళ్ళిపోయింది. ఈ దెబ్బకి అట్లీస్ట్ ఒక మిత్రుడు అని ఉన్నాడు, వాడు ఈ మధ్యకాలంలో ఫ్రెండ్షిప్ బొమ్మలు పెట్టాడు. వాడి బొందబడ ముసలోడు వాడెవడో మొహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ నుంచి. వాడికి సినిమా అర్థమైపోయింది, కంప్లీట్ సినిమా అర్థమైపోయింది. ఈ మోడీ గారి కథన రంగంలో దిగి ఈ వెల్లంబు చేతి పట్టుకున్నాడంటే ఆడికి తడిచిపోతూ ఉంది. వాడికి ఏముంది ఇంకే, వాడు కూడా బయటికి ఏమి రావట్లేక. వాడికి ఎవడిచ్చాడో ఎర్రిపోకున ఆవిడకు వాడికి నోబెల్ ప్రైజ్ ఎట్లా వచ్చిందో మనకు తెలియదు. ఆ ప్రైజ్ని అట్లాగే చూసుకుంటా ఇది ఎట్లా వచ్చింది అని వాడి పిచ్చి కళ్ళగా అంటా ఉన్నాడు వాడికి హెల్ప్ చేసే పొజిషన్లో వాడు లేడు. ఎవడురా నేను కాపాడేదే? షరీఫా ఒక మాట చెప్పమ్మా, ఎవరు కాపాడాలా? నా మాటిని నువ్వు పెళ్ళాం బిడ్డలతో ఇండియా వచ్చేసి ఇలా కాలమే పడిపో. అదే సినిమాలు చూపిస్తారు, ఇక డైరెక్ట్గా అర్జునుడి సినిమాలను దీనిని చూపిస్తారు, గీతా గోవిందం సినిమాలో. ఆ టైపులో నువ్వేం చేస్తావు? డైరెక్ట్గా వెళ్ళి కాళ్ళు వదలబాక, క్షమించేదాకా వదలబాక, లేవబాక, అంతే గట్టిగా. సారు మీరు క్షమాభిష పెడితేనే వెళ్తా, లేకపోతే వెళ్ళను అను. ఏమన్నా కరుగుద్దేం చూద్దాం, ఉంటా. మీ అంతవరకు అయితే హెల్ప్ చేయగలను అబ్బాయి, ఓకేనా? మరి అది ఫాలో అయిపో, ఇక గట్టిగా ఫాలో అయిపో.